దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా శుభ శుక్రవారం, నిజంగా 2026 సంవత్సరంలో ఇట్లా గుడ్ ఫ్రైడే రోజు ఎక్కువ ఆయన పాద సముఖములు ఉండడానికి చక్కటి ధన్యత మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన శ్రేష్టమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలతో పాటు శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మరి మీ అందరూ మీ సంఘాల్లో ఈ శుభ శుక్రవారపు ఆరాధనలో పాలుభాగస్తులై ప్రభువును స్తుతించి ఆయన సిలువలో పలికి 7 మాటలు ధ్యానించి దైవ దీవెనను పొందాలని కోరుకుంటున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి, వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుండి ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేశాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా శుభ శుక్రవారం ఉదయం నాయన మరొక నూతన సంవత్సరంలో రీతిగా ఈ గుడ్ ఫ్రైడే రోజు వేకువని నీ పాద సముఖం చేరడానికి చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. ఈ దినము ధ్యానించబోతున్న నీ మాట నాయన, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువు వారు సిలువలో మా కొరకు చేసినటువంటి గొప్ప త్యాగం నాయన, దానిని మేము ఏ రీతిగానైనాను వర్ణించలేము. అంతటి శ్రేష్టమైనటువంటి బలియాగం. అందుని బట్టి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ దినము ధ్యానించబోతుండగా ఈ సహాయం అనుగ్రహించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరొకసారి మీ అందరికీ వందనాలు, శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే రోజు చదవబడిన మాటలో పౌలు భక్తుడు చక్కటి మాటను సంబోధించాడు. సిలువ వలన ద్వేషము సంహరించబడింది, దాని ద్వారా మానవుడు దేవునితో సమాధాన పడ్డాడు. అంటే సిలువ దేవునికి మానవునికి మధ్య వారధి. సిలువ అంటే సమాధానము అని ఇక్కడ మనం చదువుకున్నాం. దేవునికి మానవునికి మధ్య సమాధానం కలిగించింది ప్రభు యొక్క సిలువ. గడిచిన రాత్రి వరకు అనేక అంశాలు ధ్యానం చేశాం ఆయా సంఘాల్లో. మీరు కూడా ఇది నాన్న ఈ శుభ శుక్రవారం రోజు సిలువను ఆయన సమీపించబోతూ ఉన్నాడు. ఈ సిలువ అంటే ఏంటి అనే 2 విషయాలు ఈరోజు నేను మీతో జ్ఞాపకం చేసుకుంటాను. ఈ సిలువకు 4 వైపులు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. సిలువ చెక్క ఆకాశమును భూమిని సూచిస్తూ ఉంది. దీని భావం ఏంటంటే దేవునితో మానవులకు సమాధానం. 2వ చెక్క అంటే అడ్డుకమ్మ, ఇది ఏం చేస్తుందంటే 2 దిక్కులను సూచిస్తూ ఉంది. దీని భావం ఏంటంటే మనుషులతో మనుషులకు సమాధానం. సిలువ అనేది దైవ మానవ సంబంధాలను పునరుద్ధరిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది నిలువ చెక్కకు పరిమితంగా ఉంటారు. నిలువ కొయ్య అంటే మేము దేవునితో సమాధానం కలిగి ఉంటే సరిపోతుందని భావించేవారు. మరికొందరేమో అడ్డకొయ్యకు మాత్రమే పరిమితమై ఉంటారు. అంటే మనుషులతో మేము వైరము లేకుండా, మనుషులతో ఎలాంటి వ్యత్యాసం, వాగ్వాదం లేకుండా సఖ్యత కలిగి ఉంటే సరిపోతుంది అని భావించేవారు. గమనించండి, దేవునితో సమాధానం కలిగి జీవించేవాడు మానవులతో కూడా సమాధానం కలిగి జీవిస్తాడని నేను ఒక వాక్యం చెప్తున్నమాట. దేవునితో మాకు సమాధానం ఉందండి, ఆయనతో దగ్గర సంబంధం ఉందండి, మనుషులతో మాకేం పని అని భావిస్తే అది పొరపాటు అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోవడం ద్వారా
దేవునికి మానవులకు సమాధానం కలిగించాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకే వాడు తన శిలువ వలన ద్వేషమును సంహరించాడు. గమనించాలి పిల్లరా, ఆయన మన సమాధాన కారకుడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మనలను తన ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యలో ఈరోజు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ద్వేషం అంటే మానవునికి దేవునికి మధ్య ఏర్పడిన ద్వేషం ఏదైతే ఉందో ఆ ద్వేషాన్ని ప్రభు సిలువలో సంహరించేశాడు. ఈ దినాన్ని జరగబోతున్నది అదే. ఇక ఫిలిప్పీ పత్రికలో చూస్తే ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడాడు అనేటువంటి విషయం. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని చెప్పి మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, మనుషుల పోలికే జన్మించాడని, దాసుని రూపం ధరించాడని, రిక్తునిగా చేసుకున్నాడని, ఆకారమందు మనుష్యుడిగా చేసుకున్నాడని, మరణము పొందాడని, ఏమండి తగ్గించుకున్నాడని విద్య, ఇలా 7 రకాలన్నమాట. అంటే ఇంతటి తగ్గింపు స్వభావం కలిగిన వారు సృష్టిలో మనకు అసలు కనిపించరు. ఈరోజు పిల్లగా మనము ధ్యానించబోతున్నటువంటి సిలువ మరణం పొందడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సిద్ధపడ్డారు. ఎవరు కూడా ఆ త్యాగము చేయలేరు. ఒక వ్యక్తికి చనిపోవడానికి ఉన్న విధి విధానాల్లో అతి భయంకరమైన అవమానకరమైన విధానం ఏదైనా ఉంది అంటే అది సిలువ మరణమే. దానిని ప్రభు ఎన్నుకున్నాడు, దాని కొరకు సిద్ధపడ్డాడు. రోమీలు నేరస్తులకు బహిరంగంగా మరణ శిక్ష అమలుపరిచే విధానం విధానమే ఈ సిలువ. తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి యేసుప్రభు వారు విధేయుడయ్యాడు. సిలువ అంటే మరణం అని పౌలు ప్రబోధించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులు చెప్పిన మాట ఏంటంటే సిలువనెత్తుకుని వెంబడించండి అనే మాటలు ఉన్నాయి. దానికి మరో అర్థం ఏంటంటే నా కొరకు మరణించండి అని. తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాడు అని గమనించు. కనుక ఉదయకాల సమయంలో సిలువ అంటే పిల్లల సమాధానం, సిలువ అంటే మరణం అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువ అంటే సంధి అని కూడా పౌలు భక్తుడు కొలసి సంఘానికి జ్ఞాపకం చేశాడు. ఆ సిలువ రక్తం చేత ఉభయులైన మనలను సంధి చేసి దేవునికి దగ్గర చేశాడు. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా ఈరోజు మనం ధ్యానించబోతున్న సిలువ యాత్రలో మనం ఏమి నేర్చుకోబోతున్నామనంటే ఆయన సిలువ మీద చనిపోబోతూ ఉన్నాడు. ఆ మరణము దేవునికి మనకి మధ్య సమాధానం కలిగిస్తుంది అనేటువంటి ఒక సత్యాన్ని ఈరోజు గమనించగలిగితే, గ్రహించగలిగితే నీ విశ్వాస ఆధ్యాత్మిక జీవితము ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మనకు దీవించునుగా. ప్రార్థన. ప్రేమామయుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు. తిరిగి ఉదయకాల సమయంలో ఈ దినం ఒక ప్రత్యేకమైన దినముగా నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చేసిన యాగాన్ని మేము స్మరించబోతున్నాం, ధ్యానించబోతున్నాం. ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చు. గత సంవత్సరం మొదలుకుని ఈ సంవత్సరం వరకు అద్భుతమైనటువంటి అవకాశాలు మాకు ఇచ్చారు. ఈ దినాన ధ్యానించబోతున్నటువంటి ఆ మాటలు ప్రతిదీ కూడా మా జీవితాలకు మేము అన్వయించుకునే కృప దయచేయండి. సిలువ అంటే సమాధానం అని, సిలువ అంటే మరణం అని, సిలువ అంటే సంధి అని అనేక విషయాలు నేర్పిస్తూ వస్తున్నారు. గడిచిన 38 దినాలు. ఈ దినాన్ని 39వ రోజు నీ ప్రియకుమారుడు మా ప్రియ ప్రభు రక్షకుడు యేసయ్య సిలువను ఆవహించబోతుంటుండగా ఆ సిలువ వెళ్ళే దారిలో ఎన్నో హింసలు, దెబ్బలు, అవమానం అన్నీ భరించి మా కొరకు నీతో మాకు సమాధానం ఏర్పాటు చేశారు. మీకు స్తోత్రాలు. ఇదని ధ్యానించబోతున్న జరగబోతున్న ఆరాధన కార్యక్రమం అంతా కూడా కేవలం నీ నామ మహిమాను జరిగించాలి. ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు నామం పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.